T20 వరల్డ్ కప్లో భారత్ ట్రోఫీని అందుకోవడానికి మరో 2 అడుగుల దూరంలో ఉంది. గ్రూప్ సూపర్ -8 స్టేజ్లో వరుస విజయాలతో హోరెత్తించి టీమిండియా సెమీఫైనల్కు చేరింది. గయానా వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను తలపడనుంది. ఈ పోరులో విజయం సాధిస్తే ఫైనల్కు చేరుతుంది. తుది పోరులో దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విజేతతో పోటీ పడాల్సి ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాను ఇంటికి పంపాలని భారత్ కసిగా ఆడింది. ఆసీస్ను చిత్తుగా ఓడించి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ఆఖర్లో రిషబ్ పంత్ చేసిన పనితో కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం వచ్చింది. పంత్ కారణంగా హార్దిక్ పాండ్యా తీవ్రంగా గాయపడేవాడు. కానీ అదృష్టంతో హార్దిక్కు గాయమేమీ కాలేదు. దీంతో పంత్పై రోహిత్ సీరియస్ అయ్యాడు. కొంచెమైనా బుద్ధుందా అంటూ పంత్ను తిట్టాడు. అసలేం జరిగిదంటే ఆఖరి ఓవర్ను హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. అప్పటికే భారత్ విజయం ఖరారైంది. స్ట్రైకింగ్లో ఉన్న స్టార్క్ బై రూపంలో సింగిల్ తీయాలనుకున్నాడు. దీంతో వికెట్ కీపర్ పంత్ వేగంగా త్రో విసిరాడు. అది హార్దిక్ చేతికి బలంగా తాకింది. ఆ సమయంలో భారత్కు వికెట్తో పనేలేదు. కానీ పంత్ అత్యుత్సాహం చూపించాడు. అది హార్దిక్ గాయమయ్యే ప్రమాదాన్ని సృష్టించింది. T20 వరల్డ్ కప్లో హార్దిక్ భారత్కు ప్రధాన బలంగా మారాడు. బ్యాటుతో పాటు బంతితోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో హార్దిక్కు గాయమై జట్టుకు దూరమైతే అది టీమిండియాకు ప్రతికూలంగా మారుతుంది. దీంతో పంత్పై రోహిత్ సీరియస్ అయ్యాడు. కొంచెం ఆలోచించి చేయంటూ రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.